గురువుగారు, మైత్రి అనే భావన ఎంతో మధురమైనది. శ్రీరామచంద్రుడు సీతాదేవి యొక్క జాడును అన్వేషించే క్రమంలో సుగ్రీవునితో మైత్రి కలిగి ఉండటంలో రహస్యం ఏమిటి? నిజంగా ఇది చాలా పెద్ద రహస్యమే ఉందమ్మా. ఎందువల్ల అంటే మనకు శ్రీమద్ రామాయణంలో జరిగిన ప్రతి సంఘటన వెనుక కూడా ఒక అత్యద్భుతమైనటువంటి ఒక వైశిష్ట్యం, విలక్షణత దాగి ఉంటుంది. వాలి సుగ్రీవులు ఇద్దరు సోదరులు. వాలి ఏమో ఆయన ఇంద్రుని యొక్క అంశ చేత పుట్టినవాడు, సుగ్రీవుడేమో సూర్యుని యొక్క అంశ చేత పుట్టినవాడు. వీళ్ళలో శ్రీరాముడు మైత్రి చేసింది సుగ్రీవునితో. ఎందువల్ల అంటే వీళ్ళిద్దరిలో కూడా ఇద్దరు అత్యంత బల పరాక్రమాలున్నా, అలాగే ఇద్దరు కూడా దేవతాశక్తి సంపన్నులైనా కూడా వాలి కంటే సుగ్రీవుడు ధార్మికుడు. భగవంతుడు ఎప్పుడు అసలు రాముడు అంటేనే రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పారు కాబట్టి రాముడు అందువల్ల సుగ్రీవుణ్ణి అనుగ్రహించారు. అక్కడ మైత్రి చేయడం అంటే అనుగ్రహించడం. అలా సుగ్రీవునికి శ్రీరామునితో కలిసి ఉండే అవకాశాన్ని ప్రసాదించారు కాబట్టి మైత్రి రూపంలో వాళ్ళిద్దరు ఒకటయ్యారు. మరి దీని వెనక ఇంకొక రహస్యం కూడా ఉంది. అక్కడ మీరు అన్నట్టు ముఖ్యంగా సీతాదేవి యొక్క జాడను తెలుసుకోవాలి. అమ్మవారు ఎక్కడ, అసలు రావణాసురుడు ఎక్కడ ఉంచారో తెలియదు. మరి ఆ స్థానాన్ని కనుక్కోవాలి అంటే దానికి తగిన వ్యక్తి సుగ్రీవుడే. ఎందువల్ల అంటే సుగ్రీవుడు సూర్య అనుగ్రహం చేత పుట్టినవాడు. సుగ్రీవునికి ఒక విశిష్టమైన వరం ఉందమ్మా. అదేమిటి అంటే సూర్య కిరణాలు ఎక్కడెక్కడైతే ప్రకాశింపబడతాయో, ఎక్కడెక్కడైతే సూర్య కిరణాలు పడుతూ ఉంటాయో ఆ ప్రాంతం యొక్క విజ్ఞానం ఇతనికి ఉంటుంది. సూర్య అనుగ్రహం చేత పుట్టినవాడు కాబట్టి అందువల్ల సుగ్రీవుడు సేనలను పంపించేటప్పుడు ఒక్కసారి అతను సూర్య కిరణాలు సర్వత్రా వ్యాపించి ఉంటాయి కాబట్టి ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ ఎలా వెళ్ళేటువంటి సేనలందరికీ కూడా మీరు ఈ ప్రాంతాల్లో వెళ్తుంటే ఈ పర్వతాలు వస్తాయి, ఈ నదులు వస్తాయి, ఈ వృక్షాలు ఉంటాయి, ఈ విధమైనటువంటి మార్గాలు ఉంటాయి, ఈ సముద్రాన్ని మీరు చూస్తారు. ఇలా కంప్లీట్గా జియోగ్రాఫికల్ డీటెయిల్స్ అని మనం ఈరోజు అంటాం కాబట్టి అలాంటి సర్వైక సమస్తమైనటువంటి భౌగోళిక విజ్ఞానాన్ని కలిగి ఉన్నవాడు సుగ్రీవుడు కాబట్టి ఇక అతనికంటే రైట్ పర్సన్ ఎవరుంటారు చెప్పండి. అందువల్ల అమ్మవారి జాడ కనుక్కోవడానికి సుగ్రీవుడు తగిన వ్యక్తి అని శ్రీరామచంద్రుల వారు నిర్ణయించుకొని సుగ్రీవునికి మైత్రి అనేటువంటి ఒక భావన చేత అనుగ్రహాన్ని కూడా వర్షింపజేశాడు. అలాంటి శ్రీరాముడు నిజంగా మనందరికీ కూడా ఆదర్శప్రాయుడము.